జమిలీ ఎన్నికలపై వచ్చిన ఊహాగానాలు వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదా? దీనిపై పట్టుదలగా కనిపించిన కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకోనుందా? కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ 2027 జమిలీ ఎన్నికలకు సానుకూలంగా లేదా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం జమిలీ ఎన్నికలను 2029లో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. అలా చేయడం వల్ల ప్రస్తుత టర్మ్ పూర్తిగా అధికారంలో ఉండవచ్చని బాబు భావిస్తున్నారంట. జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందితే 2027-28 మధ్యలోనే ఎన్నికలకు అవకాశం ఉంటుంది. ఇది కూటమి సర్కారుకు ఏపీలో శరఘాతంగా మారనుంది. ఎందుకంటే ఈలోగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాదు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం సగం కూడా పూర్తయ్యే అవకాశమే లేదు. ఇక పోలవరం, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఉపాధి కల్పన, పెట్టుబడులు వంటివి కూడా సాకారమయ్యే అవకాశం అంతంత మాత్రమే. కూటమి సర్కారు అనుకున్న టార్గెట్స్ పూర్తి చేయకుండానే ఎన్నికలకు వెళ్తే అది పరోక్షంగా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టే అవుతుందని సీఎం చంద్రబాబు సహా కూటమి నాయకుల అభిప్రాయం. అందుకే జమిలీ వచ్చిన 2029లోనే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. ఇది ఆయన చేతిలోనే ఉందా అంటే లేదు. కేంద్ర ప్రభుత్వం జమిలీ తీసుకువస్తే ఆయన కూడా చేయగలిగింది ఏమీ ఉండదు. ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా కేంద్రానికి విన్నవించినట్టు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికిప్పుడు జమిలీతో ఇరు పక్షాలకు ఇబ్బందే అన్నది చంద్రబాబు మాట. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని ఆయన భావిస్తున్నారు. అదే విషయాన్ని బీజేపీ పెద్దలకు చెప్పారని సమాచారం. తాము జమిలీకి వ్యతిరేకం కాదని, కానీ సమయం, సందర్భం మాత్రం ఇది కాదన్నది ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు చేసిన సూచనగా జాతీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందని భావించిన కాంగ్రెస్ పై సింపతి పవనాలు వీస్తే అప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో జమిలీ తీసుకువచ్చిన 2029 వరకు వెయిట్ చేయాలన్నది చంద్రబాబు సూచన. మోడీ సర్కారు కూడా ప్రస్తుతం బిల్లును వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటుకు సమర్పించడం లేదని జాతీయ వర్గాలు చెప్తున్నాయి. జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్